Hi friends, welcome to Sankalp Study Success. Hope you understand all the schemes, right? So మీకు ఇది రివిజన్లో బాగా యూజ్ అవుతుంది. జస్ట్ 5 to 10 minutes చేస్తున్నాను కాబట్టి ఓకేనా. సో నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్లో మనకి ఇంపార్టెంట్ వన్ ఏంటంటే కనుక గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్. ఓకే, ఇప్పటిదాకా చెప్పినవి సంవాట్ కొన్ని సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, ఓకే, అండ్ ఆంట్రప్రీనియర్స్కి సంబంధించి ఉమెన్ అండ్ SC/STకి సంబంధించిన ఆంట్రప్రీనియర్స్కి సంబంధించిన స్కీమ్స్. ఓకేనా, ఈ గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ సోషల్ సెక్యూరిటీ ఆర్ ఎనీ బెనిఫిట్ స్కీమ్ ఏం కాదు, జస్ట్ ఇట్స్ నార్మల్ స్కీమ్. అండ్ బట్ దిస్ ఈజ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఓకే, సో నేను మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో ఒక 10 చూస్ చేసుకున్నాను, ద మోస్ట్ హాట్ టాపిక్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్స్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. సో దానిలో మనకి నెక్స్ట్ వన్ ఏంటంటే గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్. ఓకే, సో నేనేంటంటే ఒక అప్రోచ్లో వెళ్తున్నానండి. మనకి UPSC EPFO ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంటో ఆ స్కీమ్ని మాత్రమే నేను మీకు టచ్ చేస్తున్నాను. ఓకే, సో దీనిలో మనకి ద పర్టికులర్ స్కీమ్ గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్. ఈ గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2015లో లాంచ్ చేశారు. ఓకేనా, గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2015. ఓకే, అండర్ దిస్ స్కీమ్ వన్ కెన్ డిపాజిట్ దేర్ గోల్డ్ ఇన్ ఎనీ ఫామ్. ఓకేనా, వాళ్ళ యొక్క గోల్డ్ని ఏ ఫామ్లో అయినా సరే డిపాజిట్ చేసుకోవచ్చు ఇన్ ఏ GMS అకౌంట్ టు ఎర్న్ ఇంట్రెస్ట్ ఆన్ ద ప్రైస్ ఆఫ్ ద గోల్డ్ మెటల్. ఓకే, సో ఇక్కడ మెయిన్గా అసలు గోల్డ్ మోనిటైజేషన్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ హోల్డ్స్లో చాలామంది దగ్గర గోల్డ్ ఉంటుంది, రైట్? కొంతమంది దగ్గర కొన్ని తులాలు ఉంటుంది, 10 తులాలు, 20 తులాలు, 30 తులాలు, లేకపోతే కొంతమంది దగ్గర 1 తులాలు ఉంటుంది. సో అన్ని రోజు వేసుకొని ఆర్నమెంట్స్ని తిరగరు కదా. సో కొంత గోల్డ్ని వాళ్ళు ఏం చేస్తారు, లాకర్స్లోనో లేకపోతే ఇంట్లోనే సెల్ఫ్లోనో బీరోలోనో ఎక్కడో పెట్టుకొని ఉంచుకుంటారు, రైట్? సో అలా గోల్డ్ని అలా స్టోర్ చేసుకొని ఉండడం వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? రైట్, నో, రైట్? స్టోరింగ్ ద గోల్డ్ ఇన్ యువర్ హోమ్ ఆర్ ఎనీ బ్యాంక్ లాకర్స్ విల్ నాట్ గివ్ యూ ఎనీ బెనిఫిట్, రైట్? దానివల్ల మనకి ఏం బెనిఫిట్ రాదు, రైట్? సో దాని గురించి ఏంటంటే మనకి వచ్చింది, యూ కెన్ డిపాజిట్ ఇట్ అండర్ ద గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్. ఈ GMS స్కీములో మీరు మీ దగ్గర ఉన్న గోల్డ్ని డిపాజిట్ చేయండి మా దగ్గరికి వచ్చి. ఎక్కడికి వచ్చి మా దగ్గరికి అంటే all scheduled commercial banks except RRBs. Remember, this point is important. ఓకేనా, ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్కీమ్ ఇంపార్టెంట్, నాట్ ఇన్ సోషల్ సెక్యూరిటీ. ఓకేనా, సో ఆల్ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లోని మీరు మీ దగ్గర ఉన్న గోల్డ్ని తీసుకువెళ్ళి డిపాజిట్ చేసుకోవచ్చు అండర్ ద గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ అండ్ కీప్ ఎర్నింగ్ ఇంట్రెస్ట్. సో దానికి మీకు ఆ బ్యాంక్స్ అనేవి ఇంట్రెస్ట్ని చెల్లిస్తాయి అన్నమాట. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని చెల్లిస్తాయి? 2.25% నుంచి 2.50%ని చెల్లిస్తాయి. ఓకేనా, మనం గోల్డ్ ఇచ్చి లోన్ అమౌంట్ తీసుకోవడం, ఇక్కడ లోన్ తీసుకుంటున్నాం అని అనుకోకండి. ఓకేనా, గోల్డ్ లోన్ వేరు, గోల్డ్ డిపాజిట్ వేరు. ఓకే, గోల్డ్ లోన్ అంటే మీ దగ్గర ఉన్న గోల్డ్ పెట్టి వాళ్ళ గ్రామ్కి ఇంత రేట్ అని ఇస్తారు. సో మీరు మనీ తీసుకుంటారు, దానికి మీ దగ్గర వాళ్ళు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. ఓకేనా, దట్ ఈస్ గోల్డ్ లోన్. గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఏంటంటే దట్ ఈస్ గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్. మీ దగ్గర ఉన్న గోల్డ్ని బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. ఓకేనా, అలా డిపాజిట్ చేసినందుకు గాను వాళ్ళు మీకు కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మీకు ఇస్తారనమాట. సో అలా ఐడియల్గా ఇంట్లో ఉండడం కంటే మీ గోల్డ్ మీకు అలాగే ఉంటుంది. ఓకేనా, మీరు స్పెసిఫిక్ పీరియడ్ పెట్టుకుంటారు. ఇక్కడ టెన్యూర్ ఉంటుంది, మినిమం టెన్యూర్ అండ్ మీడియము అండ్ లాంగ్ టర్మ్ అని 3 టర్మ్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ 3 టర్మ్స్లో మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. సో దానికి మీకు ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ఐడియల్గా ఇంట్లో ఉండడం కంటే ఇలా ఇంట్రెస్ట్ అమౌంట్ రావడం అనేది గుడ్ కదా. సో ఇది ఎందుకు చేసింది అంటే గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చింది అంటే, సో మనం చాలా గోల్డ్ మీద అంటే గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. మన దేశంలోని ఎక్కడ గోల్డ్ నిల్వలు లేవు. ఓకేనా, మ్యాక్సిమం ఆఫ్రికా నుంచి ఇంకా వేరే దేశాల నుంచి మనం గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో టు రెడ్యూస్ దట్ కంట్రీస్ రిలయన్స్ ఆన్ ద ఇంపోర్ట్ ఆఫ్ ద గోల్డ్, ఓకేనా, ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఇంపోర్ట్ ఆఫ్ ద గోల్డ్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, want to mobilize the gold that are held by the households and the institutions of the country. Some institutions దగ్గర ఉంటుంది, నాట్ ఓన్లీ హౌస్ హోల్డ్స్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇక్కడ ఏంటి, కొన్ని దేవాదాయ టెంపుల్స్లోని అండ్ సమ్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్లోని గోల్డ్ రిజర్వ్స్ అనేవి ఉంటాయి. సో వాటిని కూడా డిపాజిట్ చేయొచ్చు అనమాట బ్యాంక్స్లోని. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ది స్కీమ్. సో ఇక్కడ మీకు
ఇంకొక విషయం ఏంటంటే మనం బ్యాంక్ లాకర్స్లో కూడా పెట్టుకోవచ్చు ఓకేనా, గోల్డ్ని బ్యాంక్ లాకర్స్లో పెట్టుకోవచ్చు. బట్ ఈ బ్యాంక్ లాకర్స్లో పెట్టుకునేటప్పుడు ఏంటి, ఒక పర్సన్ బ్యాంక్ లాకర్లో తన దగ్గర ఉన్న గోల్డ్ని పెట్టాలి అనుకున్నాడు అనుకోండి, ఆ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలి అండ్ ఇయర్లీ దానికి ఛార్జెస్ పే చేయాలి బ్యాంక్ లాకర్కి. ఎందుకంటే మన గోల్డ్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి బ్యాంక్ వాళ్ళు మన దగ్గర నుంచి ఛార్జెస్ చేస్తారు. సో దాని నుంచి తిరిగి మనకి ఏమీ రాదు ఓకేనా. సో ఇంట్లో ఉండడం వల్ల ఏంటి, దొంగతనాలు అలా జరిగి ఏమైనా గోల్డ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఎక్కువ గోల్డ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గోల్డ్ని లాకర్లో పెట్టుకుంటారు. ఆ లాకర్ గురించి ఎవ్రీ ఇయర్ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంకొన్ని బ్యాంక్స్ ఏంటంటే డిపాజిట్స్ని పెంచడం కోసం మీకు ఖచ్చితంగా ఇంత డిపాజిట్ ఉండాలి అండ్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి, మినిమం 10,000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తేనే మీకు లాకర్ ఇస్తాము, ఇలాంటివి తీసుకొచ్చింది అనమాట బ్యాంక్స్ అనమాట ఓకేనా. దాని అందరినీ ఓవర్కమ్, ఎందుకు అవన్నీ చేయడం, మీరు ఎందుకు తిరిగి పే చేయడం, మీరు తీసుకొచ్చి మా దగ్గర డిపాజిట్ చేయండి, మేమే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకొచ్చింది అనమాట ఓకేనా. సో ఫస్ట్లో ఇక్కడ ఇప్పుడు రీసెంట్గా ఆర్బీఐ చేంజెస్ ఏం చేసిందంటే ఈ స్కీమ్ని ఎవరెవరు అవైల్ చేసుకోవచ్చు, ఈ స్కీమ్ని ఎవరెవరు యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే ఎనీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఓకేనా. కొన్ని చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఇన్ కేస్ కాయిన్స్ కానీ ఏమైనా జ్యువెలరీ లాంటివి ఏమైనా ఉంటే కనుక దే కెన్ డిపాజిట్ ఇన్ ద షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఓకేనా. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్నవి, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నవి ఆర్ ఎనీ అదర్ ఎంటిటీ దట్ వాజ్ ఓన్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, వీళ్ళందరూ కూడాను దే కెన్ అవైల్ ది సర్వీసెస్. ఈ స్కీమ్ని వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. అది ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చినటువంటి చేంజ్ అనమాట ఓకే. సో మనకి ఇంతకు ముందు 2 స్కీమ్స్ ఉన్నాయి, ఏంటంటే రీవ్యాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీము అండ్ ద రీవ్యాంప్డ్ గోల్డ్ మెటల్ స్కీము. ఈ 2 స్కీమ్స్ని మాడిఫై చేసి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట. ది స్కీమ్ ప్రొవైడ్స్ ద డిఫరెంట్ ఆప్షన్స్ టు ద పీపుల్ టు మోనటైజింగ్ ద గోల్డ్ ఓకే బై మాడిఫైయింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ద స్కీమ్స్. వాట్ ఈస్ ద దోస్ 2 స్కీమ్స్, రీవ్యాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ని అలాగే రీవ్యాంప్డ్ గోల్డ్ మెటల్ లోన్ స్కీమ్ని, ఈ రెండింటిని మర్జ్ చేసి మనకి గోల్డ్ మౌంటేషన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఎక్కడెక్కడ మనకి ఈ స్కీమ్ని ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు అంటే కనుక ఆల్ ద షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఎక్స్క్లూడింగ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్లో తప్ప రిమైనింగ్ అన్ని షెడ్యూల్డ్ బ్యాంక్స్లోని కూడాను ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఓకేనా. అసలు మీకు షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఫస్ట్ తెలుసా మీకు, వాట్ ఆర్ ద షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్? యాక్చువల్లీ ఆర్బీఐ అండర్లో నార్మల్గా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ అండ్ మానిటరీ అథారిటీ ప్రకారము దాని ప్రకారం బ్యాంక్స్ ఎలా ఉంటాయంటే షెడ్యూల్డ్ బ్యాంక్స్ అండ్ అన్షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని 2 టైప్స్ ఉంటాయి ఓకేనా. షెడ్యూల్డ్ బ్యాంక్స్లో మళ్ళీ మనకి షెడ్యూల్డ్ బ్యాంక్స్లో అగైన్ మనకి కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి అండ్ నాన్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి, వాటిని కోఆపరేటివ్ బ్యాంక్స్ అని అంటారు ఓకేనా, కోఆపరేటివ్ బ్యాంక్స్ అని అంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం బ్యాంక్స్ కెన్ బి డివైడెడ్ 2 టైప్స్, షెడ్యూల్డ్ బ్యాంక్స్ అండ్ అన్షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఓకేనా. షెడ్యూల్డ్ బ్యాంక్స్లో మనకి అగైన్ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి కమర్షియల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అగైన్ మన కమర్షియల్ బ్యాంక్స్లో ఏంటంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ఎస్బీఐ అవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి ఓకేనా. అండ్ ఆల్సో కమర్షియల్ బ్యాంక్స్లో మనకి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఉంటాయి, పిఎస్బీస్ ఓకేనా. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఓకేనా. మళ్ళీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో స్టేట్ బ్యాంక్ సెపరేట్ అండ్ అదర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి ఓకేనా. ఇది రీజనల్ రూరల్ బ్యాంక్స్. అండ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో మనకి ఇండియన్ బ్యాంక్స్ ఉంటాయి, ఫారెన్ బ్యాంక్స్ ఉంటాయి. ఇది మనకి డివిజన్ అన్నమాట ఓకేనా. యూ మస్ట్ రిమెంబర్ దిస్ చార్ట్. అండ్ ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్స్ నథింగ్ బట్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి అండ్ సమ్ ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్ కిందకి వస్తాయి అనమాట ఓకేనా. సో మీరు గుర్తుపెట్టుకొస్తుంటే షెడ్యూల్డ్ బ్యాంక్స్లో మనకి కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి, నాన్ కమర్షియల్ బ్యాంక్స్ అదే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి అనమాట. కమర్షియల్ బ్యాంక్స్లో అగైన్ మనకి ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో ఈ గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్ని మనం ఎక్కడెక్కడ అవైల్ చేసుకోవచ్చు, ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఈ షెడ్యూల్డ్ బ్యాంక్స్లోని, కమర్షియల్ బ్యాంక్స్లోని, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లోని చేస్తారు ఎక్సెప్ట్ ఇన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. హోప్ యూ అండర్స్టాండ్ నౌ ఓకేనా. షెడ్యూల్డ్ బ్యాంక్స్లోని, అది కూడా కమర్షియల్ బ్యాంక్స్లోని, పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లోని చేస్తారు ఓకేనా, నాట్ ఇన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్స్లో ఇంక్లూడింగ్ ఆర్ఆర్బీస్ అని లేదా ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అని ఇచ్చేస్తారు. సో మీకు అప్పుడు ఏంటి గుర్తుకు రావాలి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉండదు కదా అని గుర్తుకు రావాలి. అప్పుడు మీరు ఆప్షన్ని ఎలిమినేట్ చేయాలి.
ఓకే. సో ఎనీ మినిమం డిపాజిట్ ఆర్ మ్యాక్సిమం డిపాజిట్ మీరు ఎంతవరకు డిపాజిట్ చేయొచ్చు బ్యాంక్లోని అంటే 30 గ్రామ్స్ రా గోల్డ్ని మీరు డిపాజిట్ చేయాలి. ఓకేనా. ఎందుకు ఇక్కడ గ్రామ్స్లో తీసుకున్నారు అంటే కనుక ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. అంటే ఒక్కొక్క ఏరియాలో 10 గ్రామ్స్ 1 తులా ఉంటుంది, ఒక ఏరియాలో 12 గ్రామ్స్ ఉంటుంది, ఒక ఏరియాలో 8 గ్రామ్సే 1 తులా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే 30 గ్రామ్స్ని అంటే గ్రామ్స్లో చెప్పారనమాట గోల్డ్ని, రైట్. 30 గ్రామ్స్ ఇస్ ద మినిమమ్. వాట్ ఈస్ ద మినిమమ్ డిపాజిట్? 30 గ్రామ్స్. ఎనీ క్రైటీరియా ఫర్ మ్యాక్సిమమ్? దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ ద డిపాజిట్ అండర్ ద స్కీమ్. మ్యాక్సిమమ్కి ఎలాంటి లిమిట్ కూడా లేదు, ఎంతైనా సరే మీరు పెట్టుకోవచ్చు. అండ్ ద డిపాజిట్ కెన్ బి మేడ్ ఫర్ షార్ట్ టర్మ్ పీరియడ్. ఇక్కడ చూడండి మనకి 3 టర్మ్స్ ఉన్నాయి. ఓకేనా. నేను మీకు చెప్పాను, ఒకటి షార్ట్ టర్మ్, ఓకేనా, రెండోది మీడియం టర్మ్, మూడవది ఏంటి లాంగ్ టర్మ్. ఓకేనా. సో షార్ట్ టర్మ్ మీన్స్ వాట్ ఈస్ ద పీరియడ్ 1 to 3 years, మీడియం టర్మ్ అంటే 5 to 7 years, లాంగ్ టర్మ్ అంటే 12 to 15 years. యూ కెన్ డిపాజిట్ దట్ యువర్ గోల్డ్ ఇన్ బ్యాంక్ సేఫ్లీ. ఓకే. మినిమం టెన్యూర్ ఎంత? 1 year అండి. మినిమం టెన్యూర్ ఎంత? 1 year. షార్ట్ టర్మ్ 1 to 3, మీడియం టర్మ్ 5 to 7, లాంగ్ టర్మ్ 12 to 15. ఇవి మనకి నేను జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేసిన పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఓకే. ఓకే. అండ్ ఇక్కడ మనకి మనం గోల్డ్ డిపాజిట్ చేసినందుకు గాను మనకి ఇంట్రెస్ట్ చెల్లిస్తారు కదా. ఓకేనా. ఇక్కడ మనకి ఎన్నున్నాయి? షార్ట్ టర్మ్ ఉంది, మీడియం టర్మ్ ఉంది, లాంగ్ టర్మ్ ఉంది. ఓకేనా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్లో గోల్డ్ డిపాజిట్ చేశారనుకోండి, మీకు చెల్లించాల్సిన ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్, ఓకేనా, ఆ రెండు కూడాను డినామినేషన్స్ గోల్డ్లోనే చూపిస్తారనమాట. ఓకేనా. ద ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద షార్ట్ టర్మ్ డిపాజిట్ షెల్ బి డినామినేటెడ్ ఇన్ ద గోల్డ్. యూ మస్ట్ రిమెంబర్ దిస్ వన్. ఓకేనా. మీడియం టర్మ్ లాంగ్ టర్మ్లోని ఓకేనా ప్రిన్సిపల్ని గోల్డ్లో చూపిస్తారు. ఓకేనా. ప్రిన్సిపల్ విల్ బి డినామినేటెడ్ ఇన్ ద గోల్డ్ అండ్ ఇంట్రెస్ట్ విల్ బి డినామినేటెడ్ ఇన్ ద రూపీస్, ఇండియన్ రూపీస్, INR, ఇండియన్ రూపీస్లో చెప్తారనమాట. అర్థమైందండి. షార్ట్ టర్మ్లో అయితే మీరు చేసిన డిపాజిట్స్కి డినామినేషన్ గోల్డ్లో ఉంటుంది, ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ రెండు కూడా. P&I, ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ రెండు కూడా డినామినేషన్స్ గోల్డ్లోనే చెప్తారు. ఓకేనా. డినామినేషన్ అంటే ఏంటి? దాని యొక్క వాల్యూని. ఓకేనా. అదే మనకి మీడియం టర్మ్ లాంగ్ టర్మ్లో అయితే ప్రిన్సిపల్ని గోల్డ్ టర్మ్స్లో చెప్తారు, ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఇండియన్ రూపీస్లో చెప్తారనమాట. ఇండియన్ రూపీస్ విత్ రిఫరెన్స్ టు ద వాల్యూ ఆఫ్ గోల్డ్ ఎట్ దట్ టైమ్ ఆఫ్ డిపాజిట్. ఓకే. అండ్ ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే గవర్నమెంట్ యొక్క కరెంట్ బారోయింగ్ కాస్ట్ ఉంటుంది కదా. సో గవర్నమెంట్ యొక్క కరెంట్ బారోయింగ్ కాస్ట్ అండ్ ద ఇంట్రెస్ట్ పే చేసిన వాటి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది కదా, ఆ డిఫరెన్స్ ఏదైతే అమౌంట్ ఉందనుకో అది మనకి గోల్డ్ రిజర్వ్ ఫండ్లో సేవ్ చేస్తారనమాట. ఓకేనా. అండర్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ఈ రెండు కేసులోని ఓకేనా గవర్నమెంట్లో కరెంట్ బారోయింగ్ కాస్ట్కి అమౌంట్కి ఓకేనా గవర్నమెంట్ పే చేయాల్సిన ఇంట్రెస్ట్ అమౌంట్కి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని ఎక్కడ సేవ్ చేస్తారు, ఎక్కడ క్రెడిట్ చేస్తారు? గోల్డ్ రిజర్వ్ ఫండ్లోని చేస్తారనమాట. ఓకే. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్. ఓకేనా. సో మనకి గోల్డ్ డిపాజిట్ చేసినందుకు కూడా మనకి ఇంట్రెస్ట్ అమౌంట్ ఇస్తుంది కదా బ్యాంక్, సో దానికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. ఎర్లియర్ ఇంతకుముందు గోల్డ్ అంటే డిపాజిట్ చేసే ముందు ఏం చేసేవాళ్ళంటే ఆ బ్యాంక్స్ ఖచ్చితంగా ప్యూరిటీని చెక్ చేసేవాళ్ళనమాట. అంటే కస్టమర్ దే నీడ్ టు ఫస్ట్ అప్రోచ్ ద కలెక్షన్ అండ్ ప్యూరిటీ టెస్టింగ్ సెంటర్స్. ఓకేనా. కలెక్షన్ CPTCs అంటారు, CPTCs. సో కలెక్షన్ అండ్ ప్యూరిటీ టెస్టింగ్ సెంటర్స్ని అప్రోచ్ అవ్వాలి మనం డిపాజిట్ చేయాలి అంటే. ఓకేనా. అంటే మన యొక్క గోల్డ్ యొక్క ప్యూరిటీని చెక్ చేసి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళి మన బ్యాంక్లోని మనం డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. బట్ దాన్ని ఈ మధ్యన RBI ఏంటంటే కొంచెం లిబరలైజ్ చేసిందనమాట. ఇప్పుడు బ్యాంక్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. అంటే డిజిగ్నేటెడ్ బ్రాంచెస్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చినా అంటే మీరు కలెక్షన్ అండ్ ప్యూరిటీ టెస్టింగ్ సెంటర్స్ నుంచే అవసరం లేదు, డిజిగ్నేటెడ్ బ్రాంచెస్ దగ్గర నుంచి కూడా మీరు ప్యూరిటీ టెస్ట్ తీసుకొచ్చినా సరే బ్యాంక్స్ అనేవి ఇప్పుడు డిపాజిట్ ఆఫ్ గోల్డ్ని యాక్సెప్ట్ చేస్తాయి అని చెప్పేసి RBI రీసెంట్గా కొంచెం నార్మ్స్ని లిబరలైజ్ చేసిందనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ వాట్ గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్. ఓకే. సో ఒకటి ఏంటంటే మీరు మొబిలైజేషన్ ఆఫ్ ద గోల్డ్, రైట్ మీన్స్ ఇక్కడ మొబిలైజ్ గోల్డ్ ఐడియల్గా ఉండకుండా మనం డిపాజిట్ చేసుకుంటున్నాము. అలా డిపాజిట్ చేసినందుకు గాను మనకి ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుంది. ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 2.5 నుంచి 2.7 దాకా వస్తుంది కదా. వాట్ ఈస్ దట్ అమౌంట్? సి హియర్
2.25 నుంచి 2.50 దాకా వస్తుంది ఇంట్రెస్ట్ అమౌంట్. ఓకే, అండ్ సెక్యూర్డ్ స్టోరేజ్, మీరు బ్యాంక్ లాకర్స్లోని మళ్ళీ మీరు డబ్బులు ఇచ్చి మీ దగ్గర ఉన్న గోల్డ్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే మీ గోల్డ్కి మొత్తం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. సో దేర్ ఇస్ అ సెక్యూరిటీ ఫర్ యువర్ గోల్డ్. ఓకే, అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకేనా, గోల్డ్ మోటేషన్ స్కీమ్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఓకేనా, CGT ఉండదు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండదు, వెల్త్ ట్యాక్స్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఓకే, అండ్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిడెంప్షన్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్ ఆన్ రిడెంప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఆ రిడెంప్షన్ అనేది మీరు ఐదర్ క్యాష్ రిడెంప్షన్ అయినా చేసుకోవచ్చు లేదా గోల్డ్ రిడెంప్షన్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా, అది మీరు టైమ్ ఆఫ్ డిపాజిట్ అప్పుడే చెప్పాలన్నమాట. నేను రిడెంప్షన్ చేసుకున్నప్పుడు క్యాష్ తీసుకుంటాను లేదా డిపాజిట్ గోల్డే తీసుకుంటాను అని. ఓకేనా, అండ్ నెక్స్ట్ 4 మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి, రెడ్యూస్ ద గవర్నమెంట్స్ రిలయన్స్ ఆన్ గోల్డ్ ఇంపోర్ట్స్. ఓకే, సో మనం గోల్డ్ ఇంపోర్ట్స్ మీద అదే దిగుమతి చేసుకుంటున్నాం కదా గోల్డ్ని, దాని మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎట్ ద టైమ్ ఆఫ్ డిపాజిటే మనం చెప్పాలి నేను రిడెంప్షన్ చేసుకున్నప్పుడు క్యాష్ తీసుకుంటాను లేదా గోల్డ్ తీసుకుంటాను అని. క్యాష్ తీసుకుంటాను అని అన్నారనుకోండి, ఆ వ్యక్తికి గోల్డ్ అవసరం లేదు. సో ఆ గోల్డ్ని ఆ టర్మ్ అయిన తర్వాత గవర్నమెంట్ యూజ్ చేసుకోవచ్చు, రైట్. అంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న గోల్డ్ని ఆల్రెడీ చాలా మంది దగ్గర చాలా తులాలు, వందల్లో, వేలలో ఉన్నాయి, రైట్. సో అదంతా అవసరం లేదు కదా. సో ఇక్కడే రొటేషన్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అనమాట, ఎందుకు వేరే దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అని. సో దీని కారణంగా ఏమవుతుంది, బారోయింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఓకేనా, కాస్ట్ ఆఫ్ బారోయింగ్ అనేది తగ్గుతుంది. ఇట్ విల్ హెల్ప్స్ ద గవర్నమెంట్ రెడ్యూసింగ్ ద గవర్నమెంట్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్. లాంగ్ రన్ ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు డిక్రీజ్ ద ఇండియాస్ డిపెండెన్సీ ఆన్ ద గోల్డ్ ఇంపోర్ట్స్. యూ మస్ట్ రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే, గోల్డ్ ఇంపోర్ట్స్ మీద మన డిపెండెన్సీ కూడా తగ్గుతుంది బికాస్ ఆఫ్ దిస్ గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్ కారణంగా. ఓకే, సో మీకు నేను ఇక్కడ 2 స్కీమ్స్ని, రీవ్యాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీము అండ్ రీవ్యాంప్డ్ గోల్డ్ మెటల్ స్కీము, ఈ రెండింటిని రీవ్యాంప్ చేసి కదా, అంటే మోడిఫై చేసి కదా ఈ స్కీమ్ని తీసుకొచ్చారు 2015లోని. సో కొంచెం ఆ 2 స్కీమ్స్ని కూడా ఒకసారి చూసుకోండి. ఇఫ్ పాసిబుల్ నేను తర్వాత మీకు ఈ 2 కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. హోప్ యూ అండర్స్టాండ్ వాట్ యూ మీన్ బై గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్. ఓకేనా, ఇది సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కాదు, బట్ మనకి ఈపీఎఫ్ఓలో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కాబట్టి గోల్డ్ మోనటైజేషన్ అండ్ సావరెన్ గోల్డ్ బాండ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి అండర్లో ఉన్న ఈ 2 స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో hope you understand all this concept. Thank you so much. Do subscribe to our channel Sankalp Study Success.